సంతోషకరమైన సమయం అంటే 10 గంటలకు చెప్తేనే ఎవరు రారు. 5 గంటలకు చెప్తే ఆరాధన కూడి వచ్చారంటే చాలా ఇది గొప్ప సంగతి. నేను ఎప్పుడు అంటే మా దగ్గర ఎప్పుడు కూడా 9, 9:30, 10, 5 గంటలకు సండే ఆరాధన కొరకు కూడి రావడం అంటే ఇది గొప్ప సంగతి. చాలా ఆసక్తి కలిగిన వారు మాత్రమే ఈ పని చేయగలుగుతారు, అందరూ చేయలేరండి. ఇది దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఆయన సత్యం కదండి. నైనా దినం ప్రభు సన్నిధిలో నిలబెట్టడానికి నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యత అందరూ పెట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యగారు కూడా నన్ను వస్తుందండి, పర్వాలేదు. నేను ఇక్కడ వచ్చినప్పుడల్లా అయ్యగారు నన్నే మీరు వాక్యం చూసుకోవాలండి చెప్తూనే ఉంటారు. నా సిద్ధపడటానికి నాకు సమయం లేకపోయినప్పటికీ ఉన్న తక్కువ సమయంలోనే, ఎందుకంటే వివాహం కొరకు వచ్చాము మేము, రవి వివాహం కొరకు. దానివల్ల కొంచెం సమయం తక్కువే ఉన్నప్పటికీ కూడా ప్రభు కొంత సమయం ఇచ్చారు. ఆ సమయాన్ని కేటాయించి ప్రభు కొరకు సిద్ధపడడానికి నాకు ఒక ఓర్పు సహనాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు, నేను మనం చదువుకున్నట్టు వాక్య భాగంలో నేను పరిశుద్ధుడను, దేవుడు చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడే. జీవము గల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్యం మీది, మేము మీ వారం, స్థలము మీది, సమయం మీది, సమస్తము మీది ప్రభువా. తండ్రి, నేను వట్టివాడను, మీ సహాయాన్ని కోరుచున్నాను. మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి, మీరు పరిశుద్ధుడు దేవా. పరిశుద్ధుడు అయినటువంటి దేవుణ్ణి ప్రకటించడానికి దేవా నాకు ఇచ్చిన ఈ ధన్యత ఎంతో గొప్పది. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మీకు తండ్రి, నన్ను మరుగుపరచండి ప్రభువా. మీ దివ్యమైన వాక్కులను మాకు విడుదల చేయండి. మాతో మాట్లాడండి ప్రభువా. ఈ మానవుని మాటలు మృతమైనవి తండ్రి. మీ మాటలు జీవము కలిగిన మాటలు, మీ మాటలు మధురమైన మాటలు. మీ మాటలు వింటే మేము బ్రతుకుతాం ప్రభువా. మీ వాక్కులు తండ్రి మాకు జీవము కనుక తండ్రి, మీరు మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచండి, మా హృదయాలను నింపండి ప్రభువా. జీవము గల తండ్రి, మీ సహాయాన్ని సన్నిధిని కోరుకుంటూ నేను మీ పాదములతో పడవేసుకుని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడే చెప్పిన మాట ఇది, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండండి. ఈ భూమి మీద ఏ మనిషి కూడా పరిశుద్ధుడు కాడు. మనుషులందరూ పాపం చేశారు. రోమపత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. రోమా 3. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెతకువాడు ఎవడు లేడు. అందరూ పాపం చేశారండి, తప్పిపోయారండి, నశించిపోయారండి. అది దేవుడు చెప్తున్న మాట కదండి. ఎలా ఉందండి? ఒక్కరు లేదండి, ఏకంగా తప్పిపోయిన వాడు ఏ మనిషి కూడా నీతిమంతుడు కాదు. దేవుడు మాత్రమే నీతిమంతుడు. కాబట్టి ప్రభు అనీతిమంతులమైనటువంటి మనల్ని తన పరిశుద్ధ రక్తము చేత కడిగి నీతిమంతులుగా తీర్చాడు. మనకు ఆధిక్యత లేదు, మనం అందుకు తగము. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. అపవిత్రులమైనటువంటి మనల్ని దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధతలో మనల్ని భద్రపరుస్తున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధుడును, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాను, మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి, కొనసాగాలి. ప్రభు యొక్క ఆజ్ఞ అది. ఎందుకంటే భూమి మీద ఎవరు పరిశుద్ధులు లేరు కనుక ఆయన పరిశుద్ధ పరిస్తేనే మనం పరిశుద్ధులు అయ్యాం. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? నీతిమంతులం కదా. నీతిమంతులుగా ఆయన తీర్చాడు. ఇక నీతిమంతులమైనటువంటి మనం మళ్ళా అపరిశుద్ధతలో పడకూడదని, అనీతిమంతులుగా కాకూడదని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి.
అప్పుడు మాత్రమే మీరు నా దగ్గరికి వస్తారు. ప్రభువు చెప్పినటువంటి ఈ గొప్ప మాట ఎలాగ జరిగిందండి ఇది ఎలా జరిగింది? దేవుని యొక్క గొప్ప త్యాగం. ఆ త్యాగాన్ని బట్టి మనం ఈ పరిశుద్ధతని పొందుకున్నాము. రక్త ప్రోక్షణం పాప వినాశనం అంటున్నాడు కదండి. రక్తం ప్రోక్షిస్తేనే పాపం పోతుంది, రక్తం ప్రోక్షించకుండా పాపం పోదు. ఇది చెప్తున్న మాట, లోకము చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్న మాట కదండి. లోకంలో పరిశుద్ధులు కావాలి అంటే రక్తం కావాల్సిందే. అందుకనే ఈ మనిషి ఏం చేస్తున్నాడు అంటే అండి అన్నదానం చేస్తున్నాడు, గోదానం చేస్తున్నాడు, భూదానం చేస్తున్నాడు, వస్త్రదానం చేస్తున్నాడు, విద్యాదానం చేస్తున్నాడు, రకరకాల దానాలు చేసి నేను పవిత్రుడిని కావాలి, పరిశుద్ధుడిని కావాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధత సంతరించుకుంటేనే ప్రభు దగ్గరికి చేరగలుగుతారు, దేవుని దగ్గరికి స్వర్గానికి వెళతాము అని అపోహ కదండి. ఇలాగ చేస్తే నేను పరిశుద్ధుడిని అయిపోతాను. ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కడిగినటువంటి దానిని తీసుకుని వెళ్ళి ఆ హుండీలో వేసేసి నేను పరిశుద్ధుడిని అయిపోయాను అనుకుంటున్నారు. పరిశుద్ధతను పొందుకోవటానికి మనుషుడు అనుసరించేటువంటి మార్గాలు అనేకమైన ఉన్నాయి. కానీ వీటి వల్ల దేని వలన కూడా మనిషి పరిశుద్ధుడు కాలేడు. అదే చూడండి, 21వ వచనం చదవండి. అది మాట ఓకే అండి, రైట్ అండి. ఒక ఏలయనగా 20వ వచనం చదవము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడలేడు. 21 కూడా ఉందండి. ఎందుకంటే ఈ కార్యాలు ఏంటి? ధర్మకార్యాలు ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి. ఇవి చేసి నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అంటున్నాడు. కానీ ప్రభు చెప్తున్న వాటిని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియల వలన ఎవరునూ కూడా పరిశుద్ధులుగా తీర్చబడరు. పరిశుద్ధత పొందుకోవాలి అంటే కావాల్సింది రక్తమే. రక్తం ప్రోక్షింపబడాల్సిందే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చింతింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును కదండి. బైబిల్ చెప్తున్న మాట అదే. రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఇది సత్యం కదండి. హిందూ ధర్మశాస్త్రంలో వేదాలు కూడా చెప్తున్నమాట అదే. రక్త ప్రోక్షణం పాప వినాశనం. ఇది వారు చెప్పలేదు. ఏమని? రక్తం ప్రోక్షించాలి అన్నారు. ఏ రక్తమో అది వారికి చెప్పలేదు. కాబట్టి ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే అండి, గొర్రెల్ని కోసి, కోడెల్ని కోసి, మేకలను కోసి కోబలి అని చెప్పేసేసి నా పాపం పోయింది అంటున్నారు. ఇక్కడ చంపేది మనుషుల్ని, ఇక్కడ చంపేది సమాజాన్ని, ఇక్కడ చంపేటువంటి వారు అంటే మంచి మంచి మనుషులను రండి దేవుని యొక్క రూపాన్ని హతమారుస్తూ అక్కడ మేకను కోసేసి నా పాపం పోయింది అంటున్నారండి. సాధ్యమేనా ప్రియులారా? ఇది సాధ్యమేనా? దేవుని రూపమైనటువంటి ఈ మానవుడిని చంపేస్తున్నాడు, మనుషులు చంపుతున్నాడు. ఒక కోడినో గొర్రెనో కోసి నా పాపం పోయింది అంటున్నాడు. ఎందుకు అంటే అక్కడ చెప్పబడింది ఏంటంటే రక్తం ప్రోక్షించాలంతే. కానీ ఏ రక్తమో అది మనుషులు చెప్పబడలేదు వారికి. కానీ పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే నీతిమంతుడు ఈ పాపుల కొరకు చనిపోవలసి ఉన్నది. నీతిమంతుడు మాత్రమే చనిపోవాలి. ఎవరు నీతిమంతుడు? మనం వచ్చిన వాక్యం చూసాము. నీతిమంతుడు ఒక్కడు కూడా భూమి మీద లేడు కదా. మరి ఎలాగా? ఏ నీతిమంతుడు? కాబట్టి దేవుడే ఆయన భూమిపైకి దిగి వచ్చారు. దేవుడు నీతిమంతుడు ఒక్కడే కనుక ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు భూమిపైకి నరావతారిగా రావాల్సి వచ్చింది. ఆ నరావతారి అయినటువంటి ఆ దేవుడు భూమిపైకి వచ్చి తన యొక్క ప్రాణాలు భూమిపైన పెట్టాడు. ఆ శిలువ పైన తను ఎక్కి
ఆ ప్రాణాలని సమర్పించారు మనందరి కొరకు. ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన కార్చారు. ఆయన ఆ రక్తమే నిన్ను నన్ను మనందరినీ పరిశుద్ధులుగా చేసింది. చూడండి, నీతిమంతులుగా మనం చేయడానికి కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. దేవుడు ఏం చేశాడండి? ఆ క్రీస్తు ప్రభువుని, మన రక్షకుణ్ణి భూమిపైకి పంపించారు. అంటే చాలామందికి ఈ మాట విషయంలో అభ్యంతరం చెప్తున్నారు ఈనాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు పంపించాడు, ఆయన ఒక మనిషి అని. ప్రియులారా, మీకు అయ్యగారు అన్ని సత్యాలు మీకు చెప్పే ఉంటారు. ఎందుకంటే యెహోవా దేవుడు వేరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు వేరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు. స్త్రీ ఏక దేవుడు, ముగ్గురు ఒక్కటే అయినటువంటి దేవుడు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్కడే, కానీ వేరు కాదు. అంటే భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ఎవరు అంటే తండ్రి అని చెప్పవలసిన పరిస్థితి ఆయనకే వచ్చింది. అది వాక్యం లిఖించబడినటువంటి సత్యం. ఎందుకు అంటే ఈ భూమిపైన నేనే దేవుడిని అంటే, చూడండి, ఆయన దేవుని కుమారుడు అన్నందుకే భూమిపైన మనుషులు చంపేశారు ఆయన కదండి. ఎంతో హింస పెట్టి దేవుడిని అంటే ఆనాటి కాలంలో యూదులు దేవుడిని ఏంటంటే నేను దేవుణ్ణి అని చెప్పడమే కాదండి, అంటే దేవుని యొక్క దాన్ని అవమానించినట్లుగా వాళ్ళు ఇంకా ఆయన్ని చంపేసేవారు. అదే పరిస్థితి అక్కడది. నేను దేవుడిని అని చెప్పడానికి ఎవరికీ అవకాశం లేదు. దేవుడు అయినప్పటికీ కూడా ఆయన దేవుడని చెప్పలేదు. ఎందుకు అంటే వాక్యం అలా చెప్తుంది. అంటే ఏ మానవుడును దేవుణ్ణి చూసి బ్రతుకనేరడు. కాబట్టి భూమి మీదకి వస్తే నేను చూసి మేము చనిపోవాలి కదా, కాబట్టి నువ్వు దేవుడు కాదు, దేవుడిని నువ్వు అవమానపరుస్తున్నావు అని ఆయన అప్పుడే చంపేసేవారు. కానీ ఆయన కార్యము జరగాలి ఇక్కడ. దేవుని రూపంలో వచ్చాడు. అందుకనే వాక్యం చెప్పబడింది ఏంటంటే ఆయనను పంపించాడు అని మాట చెప్తుంది. చూడండి, అక్కడ ఉన్నటువంటిది పాపమెరుగని ఆయనను. భూమి మీద ఎవరు చనిపోవాలి? పాపము లేనటువంటి దేవుడు చనిపోవలసి వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు భూమిపైకి రావాల్సి, యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అవతారం యేసుక్రీస్తు ప్రభువారు భూమిపైకి దిగి వచ్చారు. ఇంకా మీకు దానిలో వివరణ కావాలి, ఒక్కటే అనే వివరణ కావాలి అంటే మీకు మత్తయి సువార్తకి రండి, చూస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. చూడండి, చాలమ్మా, అది చాలు. 19 ఏముంది చెప్పండి దాంట్లో మర్మం ఏంటి? అవండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. దీనిలో ఏమన్నా మీకు తేడా కనిపిస్తుందా? అక్కడ ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ముగ్గురుంటే అక్కడ నామము అనాలా, నామములు అనాలా? బహువచనం అనాలి కదండి. ముగ్గురు అన్నప్పుడు మరి అక్కడ ఏముంది? నామములోనికి. అటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి, నామములలోనికి కాదు. ఒక ముగ్గురు అన్నప్పుడు ముగ్గురు బహువచనం చెప్పాలి. కానీ ఇక్కడ ఉంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒక్కడే. ఈ నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు ముగ్గురు వేరువేరు, మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, మాకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. మనుషులు ఏం చేస్తున్నారండి? తారుమారు చేసేస్తారు. వాళ్ళని ఏమంటే కన్ఫ్యూషన్లో పడేస్తున్నారు ప్రియులారా. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడైన దేవుడు భూమిపైకి నరావతారిగా భూమిపైకి రావాల్సి వచ్చింది. ఆయన భూమికి వచ్చారు, వచ్చి ఆయన కార్యాన్ని నెరవేర్చారు. ఎలాగా?
తన యొక్క విలువైన ప్రాణాలని సిలువ పైన పెట్టుట ద్వారా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత మనకి ఇవ్వటానికి ఆయన గొప్ప కార్యాన్ని ఆయన చేశారు. దాని ద్వారానే మనకు ఈ రక్షణ అనుభవము మనకు కలిగింది. రక్షణ అనుభవము మనకు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన చెప్పండి. ఒక్క మాట చూద్దాం. లేవికాండానికి రండి ఒకసారి. లేవికాండము 20వ అధ్యాయము. లేవికాండము 20వ అధ్యాయము 8వ వచనం ఆఖరి భాగం ఉంటుంది చూడము. ఏమన్నాయండి? నేను మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను. మరి మిమ్మల్ని పరిశుద్ధపరిచేది ఎవరున్నారా? నేను మాత్రమే చేస్తాను. ఆయనే చెప్తున్నాడు అండి. మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి మీ వల్ల కాదు, మరి ఎవరి వలన కాదు. ఎవరు పరిశుద్ధపరచాలి? నేనే. మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాను. కాబట్టి ఆ పరిశుద్ధపరచాలి అంటే నేను భూమిపైకి రావాల్సి ఉన్నది. కనుకనే నేను భూమిపైకి నరావతారిగా వచ్చాను. ఆ పరిశుద్ధుడైన దేవుడు భూమిపైకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు భూమిపైన తండ్రి సువార్తను ప్రకటించి, రాజ్య సువార్తను ప్రకటించి ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళారు. మరలా ఆయన తిరిగి రానై ఉన్నారు. ప్రియులారా, దానికి సిద్ధపడ్డామా? మనం సిద్ధపడ్డారా? ప్రభు ఇప్పుడు రావచ్చు తెలియదు మనకి. నేను వస్తాను. ఎలా వస్తాను? దొంగ వలే వస్తాను. దొంగ అంటే నేను దొంగనని కాదండి. అది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిస్లీడ్ చేస్తున్నారు మనుషుల్ని. అంటే దొంగ ఎవ్వరూ చూడనటువంటి సమయములో, ఎవరికి తెలియనటువంటి సమయములో ఆయన వస్తారు. ఆ దొంగ వస్తాడు. కాబట్టి అదే సమయంలో, ఎవరికి తెలియని సమయంలో నేను వస్తాను. మీరు ఎరగరు కాబట్టి నేను ఎప్పుడు వస్తానో దాని కొరకు మీరు సిద్ధపడి ఉండండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వెన్ ఎవర్ ఐ కమ్ హియర్. నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా రావచ్చు. ఆ సమయం నాకు తెలుసు. ఆ భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు? తండ్రికి మాత్రమే ఆ సమయం తెలుసును అని చెప్పారు పిల్లలు. కాబట్టి దేవునికే తెలుసు. కానీ ఆ సమయం మనం ఏం చేయాలి? ఈ క్షణమైనా ప్రభు వస్తే, అదిగో ప్రభు వస్తున్నాడు. మధ్యాకాశంలోనికి ప్రభు ప్రధాన బోరతో దిగి వస్తాడు. అక్కడికి దూతలతో దిగి వస్తాడు. ప్రధాన దూత బోర ఓదగానే మొట్టమొదటి ఎవరు లేస్తారు చెప్పండి? క్రీస్తునందు మృతులైన వారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవము. 16వ వచనం 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు. ఎవరు లేస్తారండి? మనం కాదు. క్రీస్తులో ఉండి మృతులై ఎవరైతే సమాధిలో ఉన్నారో వారు ప్రభు దగ్గర మొదట వెళతారు. ప్రధాన దూత బోర ఊదుతుంది. అక్కడ బోర ఎప్పుడైతే ఊదబడిందో మొట్టమొదటి సమాధులు తెరవబడతాయి. ప్రియులారా, సమాధుల్లో ఉన్నటువంటి ఆ దేవుడు, ఆ యొక్క ప్రజలు దేవుని ప్రజలు, క్రీస్తునందుండి మృతులైన వారు. క్రీస్తునందుండి మృతులైన వారు. మృతులు చాలామంది ఉన్నారు లోకంలో, అందరూ చనిపోవాల్సిందే. కానీ అందరి కోసం కాదు చెప్తుంటా. క్రీస్తునందుండి ఎవరైతే మృతులు అవుతారో వారు మాత్రం ముందు లేస్తారు. ఆకాశంలో వెళ్ళిపోతూనే ఉంటారు పైకి. గాలిపటాలు ఎగురుతున్నట్టు కనపడతారు అక్కడ చూస్తున్న వాళ్ళు. పైకి వెళుతూ ఉంటారు ఆకాశం చక్కగా. ఆ తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచిండు. ఇప్పుడు ప్రభు వచ్చారనుకోండి, ప్రభు పైన దిగుతూ అక్కడ బోర ఊదబడింది. మృతులు వెళ్ళిపోతున్నారు. మనం కింద చూస్తూ ఉంటాం. ఏంటి ఇలా వెళ్తున్నారు? మనకు మాత్రమే తెలుసు నా మర్మం, లోకానికి తెలియదు. ఇదేంటి ఇలా జరిగిపోతుంది అనుకుంటాం. ఓ ప్రభు వచ్చారు, వెళ్తున్నారు. ఇక నేను నాది ఉంది, ఇప్పుడు నా తరుణం, నేను వెళ్తాను అని మనం అనుకుంటాం. మిగిలిన వాళ్ళకి ఆ సత్యం తెలియదు. తర్వాత ఆ మీదట సజీవులమైన ఉన్న మనము వారితో కూడా ఏకంగా పైనుంచి వెళ్ళిపోతాం. ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు విడవబడతారు.
ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు వెళ్ళిపడతారు. చూడండి, భార్య వెళ్ళిపోతుంది, భర్త నిలిచిపోయి పైకి చూస్తూ ఉంటాడు. అయ్యో ఏంటి ఇక్కడ వెళ్ళిపోతుంది, ఏంటి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. రక్షణ లేదు కదండి. ఇంకా ప్రియులారా, ప్రభు యొక్క కార్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, సజీవులు అయినటువంటి మనం తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాం. అదే అక్కడే జరుగుతుంది ఆయన గొర్రెపిల్ల వివాహం. ప్రియులారా, కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. మనం పరిశుద్ధులంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. కనుకనే ఆ ప్రభువారు ఈ గొప్ప కార్యాన్ని భూమిపైన చేయవలసి వచ్చింది. మనం ఆ విధంగా సిద్ధంగా ఉన్నామా? రక్షణ లేకుండా ఉన్నట్లయితే మరి విడవబడతామేమో. విడవబడేటువంటి స్థితి వచ్చినట్లయితే అది ఎంతో దారుణమైంది. కేవలం నామకార్థపు క్రైస్తత్వంతో జీవిస్తున్నామేమో. దేవుని సన్నిధికి వచ్చి కూడా అండి ద్విమనస్కంగా మనం రెండు మనసులతోటి ఇక్కడ దేవునితో ఉంటూ లోకంలో జీవిస్తున్నామేమో. ఇది కూడా గమనించండి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మనం మహింపరచాలి. దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడాలి అంటే ఈ భూమిపైన మనం విశ్వాసులంగా రక్షింపబడ్డ బిడ్డలంగా ఉన్నామంటే, రక్షణ ఉన్నదాసులు మనకి ఎంతమందికి రక్షణ అనుభవం ఉన్నది? దేవుని దగ్గరికి వస్తున్నాను కాబట్టి చాలామందికి ఉన్నటువంటి ఒక గొప్ప ఏంటంటే వాళ్ళకి నమ్మకం. అది ఏమిటంటే, నేను ఆదివారం దానికి వెళ్తాను, బైబిల్ పట్టుకుని వెళ్తాను, సంధాలు వేస్తాను, అన్నింటిలోనూ ఉంటాను. ఇది చాలా, నేను తప్పనిసరిగా ప్రభు దగ్గరికి వెళ్తాను. లేదండి, క్రైస్తవులంతా బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా ప్రభు దగ్గరికి వెళ్ళరు. నీకు రక్షణ అనుభవం ఉందా? రక్షణ అనేటువంటిది మనకు చాలా అవసరం. రక్షింపబడ్డావా లేదా? రక్షణ అనుభవం ఉన్నదా లేదా? పాప క్షమాపణ అనుభవం ఉన్నదా లేదా? ఇది చాలా ప్రధానమైనటువంటిది. అందరూ దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ బైబిల్ పట్టుకుని పరిగెత్తుకునే వస్తారు, చాలా సంతోషం. కానీ రక్షణ అనుభవం అనేటువంటి మనకు కలుగుతుందా? కదండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనం. అది ఏమనగా ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన వల్ల నీవు రక్షింపబడదు. ఇది రక్షణ. ఇది ఉన్నదా మనకు? మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఒకరు వేరో మనల్ని మనకి పరీక్ష చేయాల్సిన పని లేదు. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నువ్వు మాత్రమే పరీక్ష చేసుకో. అవును, నాకున్నదా? ఇది ఏంటి కావాలి? 3 విషయాలు వీటిలో కనిపిస్తూ ఉన్నాయి కదా. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు విశ్వసించాలి కదండి. ఆయన ఏం చేశాడని, ఏం చేశాడని విశ్వసించాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని విశ్వసించాలి కదండి. 3 విషయాలు దీంట్లో ఉన్నాయి. 2 కనపడుతుంది. ఒకటి అంటే విశ్వాసం కనపడుతుంది. అంటే ఆయన దేవుడు అనే విశ్వాసం నీకు ఉండాలా కదండి. ఆయన నీ కొరకు చనిపోయాడనేటువంటి విశ్వాసం నీకు ఉండాలా. ఆయన నా కొరకే చనిపోయాడు, ఆ రక్తం చేత నేను కడగబడ్డాననే విశ్వాసం ఉంటున్నది. రెండవది ఏంటి? నీ నోటితో ఒప్పుకోవాలి. నేను నమ్మానండి కానీ ఎవరికి చెప్పను, క్రీస్తునని చెప్పను, దేవుని బిడ్డనని చెప్పను. ఏమంటారు? కేవలము మందిరంలో మాత్రమే. బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి నేను దేవుని బిడ్డని లేదా క్రైస్తవుని అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతారు. లేదా కొంతమంది అలాగంటే పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి బయట చెప్పుకోలేరు. నువ్వు తప్పనిసరిగా నీ సాక్ష్యం కావాల్సిందే. దేవుడు ఆయన నా దేవుడు అని విశ్వసించాలి. 2, నా కొరకు చనిపోయాడు, ఆయన రక్తం కార్చాడని రెండవది నమ్మాలి. మూడవదిగా దాన్ని నోటితో నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు విశ్వసించాలి. విశ్వసించడంతో పాటు సరిపోలేదు, నీ నోటితోటి దాన్ని చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, ఎవరికో ఒకరికి చెప్పాలి. కనీసం బయట నువ్వు చెప్పలేకపోతే నీ ఇంట్లో వారికైనా చెప్పాలి. ఎవరికో ఒకరికి నేను దేవుడిని నమ్ముచున్నాను, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, నా కొరకే ఆయన రక్తం కార్చాడు, కాబట్టి నా యొక్క పాపాలు ఆ రక్తంతో కడగబడ్డాయి అనే సాక్ష్యము నువ్వు చెప్పి తీరాల్సిందే. యు హావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ విత్ హోల్ హార్టెడ్, కంప్లీట్గా నీ మనసుతోటి ప్రభువు నా కొరకు చనిపోయాడని నువ్వు సాక్ష్యం చెప్పగలగాల. విశ్వసించాలి ఆయన దేవుడని. 2, నా కొరకు చనిపోయాడు, నా కొరకు రక్తం కార్చాడు, రెండో విషయం ఉండాలి.
మూడవది, ఈ విషయాన్ని బయటికి నువ్వు చెప్పాలి. ఇప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఇది రక్షణ అనుభవం కదండి. ఈ రక్షణ అనుభవం వస్తే సరిపోతుందంటారా? కదండి. మరి మనం చేసిన పాపాలేంటి? మనం చేసిన పాపాల సంగతి ఏమిటి? మరి అన్నీ ఉన్నాయి కదా, మరి వాటిని అవి ఉండాక మరి ఎలా అవుతుంది చెప్పండి? ఆయన పాపాలు కూడా క్షమిస్తానంటున్నాడు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మా పాపం క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను. అర్థమైందండి? మనం అన్ని పాపాలు చేస్తున్నాం, మనం పాపాలతో ఉన్నాం. మనకేం పాపం చెప్పండి? జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. జన్మతః పాపులం. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఆది దంపతులైనటువంటి ఆదామవ్వలు పాపులు, వారి సంతానమే మనం. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా అనుకోకండి సుమి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఆదామవ్వల సంతానమే. అది అమెరికా కానివ్వండి, ఆఫ్రికా కానివ్వండి, లండన్ కానివ్వండి, లేదంటే ఇంకా ఏదండి ఆస్ట్రేలియా కానివ్వండి, మన ఆసియా ఖండమే కానివ్వండి, మన భారతదేశమే కానివ్వండి, ప్రతి మనిషి కూడా ఆదామవ్వల సంతానమే. వేరే రూపం లేదండి, వేరే రూపం రాలేదు కదా. ఈ ఆదాము అవ్వల సంతానమైనటువంటి మనం ఆ పాపపు జన్మ పాపము మనలో ఉన్నది. ఇదే జన్మ పాపం. దావీదు మహారాజు అంటున్నాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది, నేను పాపంలోనే పుట్టాను అంటున్నాడు. ప్రియులారా, నిజమే, పాపంలోనే గర్భం ధరింపబడ్డాం మనం. కనుక ఈ పాపంలో జీవించినట్టు మనకు ఈ పాప పుట్టుక కలిగినట్టు మనము యొక్క పాపం పోగొట్టుకోవాల్సిన అవసరం. రెండవది ఏంటంటే మనకు కర్మ పాపం ఉన్నది, మనం పుట్టిన తర్వాత చేసే పాపము. ఈ పాపం ఎలా చేస్తాం? మనస వాచ కర్మణ ఈ పాపం జరుగుతూనే ఉంటుంది. మనసుతో పాపం, ఆలోచనలతో. ఎలాంటి ఆలోచన అండి? చక్కగా మాట్లాడుతూనే ఉంటాం, వెనకాల ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. ఏంటి? వీళ్ళని ఎలా గొంతులో పడేయాలా, వీళ్ళు ఎలాగా అన్యాయం చేయాలా, వీళ్ళ ద్వారా నేను ఏం సంపాదించుకోవాలి. ఆలోచన చూడండి, ఆలోచనతో పాపం. మంచి ఆలోచన ఉండదు. పాపము శరీరంతో నువ్వు చేయలేకపోవచ్చు, కానీ నీ ఆలోచన పాపాలతోనూ కూడుకుని ఉంటుందండి. అందుకనే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, మీ ఆలోచనలు ఊహలు కేవలము చెడ్డవి. మీ ఆలోచనలోని ఊహలు కేవలం చెడ్డవి. ఆలోచిస్తారు కానీ దాంట్లో ఊహించేస్తూ ఉంటాం మనం. రకరకాల ఊహలు వస్తూ ఉంటాయి. ఒక ఆలోచన వేది, దానిలో ఊహలు వేరు. కాబట్టి ఆలోచన కలిగిన తర్వాత వచ్చే ఊహల్లో కేవలం చెడ్డవేట. కాబట్టి మనస్సుతో జరిగే పాపం చాలా ఘోరమైనటువంటిదండి. మొట్టమొదట యాజ్ ద యాక్షన్ సో ద రియాక్షన్ యాజ్ ద ఫ్రంట్ కదండి. పాపము ఎలాగైతే అంటే అంటే యాజ్ ద థాట్ సో ద రియాక్షన్, అంటే యాజ్ ద థాట్ సో ద యాక్షన్, యాజ్ ద యాక్షన్ సో ద రియాక్షన్. సారీ, క్షమించండి. ఏమండి? యాజ్ ద థాట్ సో ద యాక్షన్ అంటే అర్థం ఏంటండి? ఆలోచన ఎలాగుందో క్రియ అలాగుంటుంది. ఆలోచన మంచిదైతే క్రియ మంచిదవుతుంది, ఆలోచన చెడ్డదైతే క్రియ చెడ్డదవుతుంది కదండి. సో యాజ్ ద థాట్ సో ద యాక్షన్, యాజ్ ద యాక్షన్ సో ద రియాక్షన్. దాని యొక్క ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. నీ ఊహ, నీ ఆలోచన చెడ్డదైనప్పుడు, నువ్వు చేసే క్రియ చెడ్డదైనప్పుడు, దాని నుంచి వచ్చే ప్రతిక్రియ కూడా నీకు చెడ్డగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆలోచన ఎలా ఉండాలండి? క్రమమైనది, దైవికమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఒకటి మనిషి పాపము ఆలోచనల ద్వారా అధికమైన పాపాలు చేస్తాడు. ఇది ఆలోచన, మనస్సుతో చేసే పాపాలు అనేకమైన చెప్పవచ్చు దీంట్లో. రెండోది ఏంటంటే వాక్కుల ద్వారా పాపం చేస్తాడు, మాటతో పాపం. ఎలాంటి పాపం అండి? అది ఇష్టం వచ్చినట్లు మాట. ఈ నోటితోటి దేవుని గణపరుస్తాం, ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు, నా కొరకు దిగొచ్చావయ్యా, కన్నీళ్ళు గార్చేస్తాం. బయటకు వెళ్ళిన తర్వాత ఈ నోటితోటి భయంకరమైన బూతులు వస్తాయి, ఎలాంటి చెడ్డ మాటలు వస్తాయి, అబద్ధాలు వస్తాయి కదండి. ఈ నోటితోటి అదే దేవుని ఆరాధిస్తున్నాము, అదే నోటితోటి చెడు మాటలు కూడా మనకు వస్తున్నాయి. ఇతరుని శపించేటువంటి శాపనార్థాలు వస్తున్నాయి, బూతులు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి పిల్లారా. కాబట్టి నోటితో చేసే పాపం
మన నాలుక, వాక్యం ఎంతో స్పష్టంగా చెప్పబడింది, విని చూడండి కదండి. నాలుక మన శరీరంలో పెట్టబడినటువంటి అగ్ని, అది కాల్చేస్తుంది. ఈ నాలుక భయంకరంగా తిప్పుతుంది. యాకోబు ఎంతో చక్కగా దాని గురించి నాలుక గురించి చెప్తున్నాడు కదండి. కాబట్టి నాలుక చిచ్చు పెడుతుందట. అది ఎలాగండి, ప్రక్కకి వెళ్ళి పక్కన అక్కతో చెప్తారు, లేదా ఇక్కడ అన్నతో పెడతారు ఒక మాట, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ రభస జరిగిపోతుంది. సాడీలు చెప్పేటువంటి గుణం, చెడు మాటలు చెప్పే గుణం, మంచి మాట చెప్పరు. ఈ నాలుగుతో చేసేటువంటి పాపాలండి. దీనివల్ల జరిగింది ఏంటంటే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది. నీకున్న ఈ నాలుగుని, అయ్యో ప్రభు ఆ కుటుంబం కొరకు సహాయం చేయండి, ప్రార్థన చేస్తున్నాను నేను. ఆ సహోదరుని కొరకు, ఆ సహోదరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, వారి యొక్క స్థితిని మార్చండి, వారికి రక్షణ అనుభవం దయచేయండి. ఈ నాలుగుని ప్రభు కొరకు వాడండి. ఇది మనం చేయవలసినటువంటిది. అందుకనే దేవుడు అన్నది మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటే, పరిశుద్ధత అంటే చక్కగా స్నానం చేసి తలస్నానం చేసి తెల్లని బట్టలు వేసుకోమని కాదండి. నీ హృదయం పరిశుద్ధత కావాలి. ఈ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే మిగిలిన కార్యాలన్నీ జరుగుతాయి. ఆ రక్షణ జరగాలి కదండి. కనుక ప్రియులారా, మనసా వాచా కర్మణ జరిగేటువంటి పాపాలు ఎంతో ఉందండి కదండి. వాక్కుతో ఎన్నో రకాల పాపాలు. తర్వాత ఏం చేస్తున్నామండి, క్రియలతో పాపాలు చేస్తున్నాం కదండి. మనోవాక్కాయ కర్మల చేతను పాపము జరుగుతుంది. మనస్సు చేతను, వాక్కు చేతను, కర్మల చేతను కూడా పాపం జరుగుతుంది. సో కర్మలతో ఏం పాపం చేస్తున్నామండి? ఎన్ని పాపాలు అవి చెప్పలేము కదా. ఎలాగా, ఈ కళ్ళతోటి చేస్తుంటాం, చెవులతో చేస్తున్నాం, వినకూడదు వింటాం కదండి. దేవుని వాక్కులు వింటాము, పక్కకు వెళ్ళి చక్కని సినిమా పాట పెట్టుకుని చెవుల్లో పెట్టుకుంటాం. ఈనాడు ఎంతో భయంకరంగా ఉంది యవనస్తులకి కదండి. ఇన్ని రకాలైనటువంటి ఏది వినకూడదో అది వింటాము. ప్రక్కన ఎవరైనా చెప్తుంటే మంచి మాట చెప్తే వినం, కానీ ఏదైనా చెప్తే చెవిది ఎలాగ దగ్గర పెట్టుకుని వినబడుతుందేమో. ఎందుకంటే వాళ్ళు వినకూడదు చెప్పుకున్నా సరే దాన్ని వినడానికే మనిషి తరుముకుతాడు. చెడు వినడానికి ఎంత ఆశ ఈ మనిషికి, మంచిని వినడానికి ఇష్టపడడు. చెడు చెప్పినప్పుడే ఎంతో సంతోషం, దానికి విన్న తర్వాత వాళ్ళు కలిగే ఆనందం అది. ఆహా, మంచి నాకు ఒక మెసేజ్ దొరికింది, నాకు మంచి పని చేయొచ్చు. ఇది మనిషికి ఉన్నటువంటి ప్రియులారా. కాబట్టి వినికిడి ద్వారా, చూపు ద్వారా తండ్రి అన్ని పాపాలు చేస్తున్నామండి కదా. వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నావా లేదా, ఇది కర్మ పాపం. చేయకూడని పనులు నీ చేతితో చేయటం లేదా, అదే కర్మ పాపం కదండి. ఎన్ని పాపాలు ఎన్ని రకాలుగా చేస్తున్నాం కదండి. కాబట్టి ఈ పాపం అంతా కూడా నువ్వు చేసిన దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే, మనం చదువుకున్న 1:9 ప్రకారం, 1 యోహాను 1:9 ప్రకారం, మన పాపములను మనం ఒప్పుకునేవాడా ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ప్రతి పాపమును ఆయన కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. కాబట్టి నువ్వు నేను చేయాల్సిందంటే, యూ హ్యావ్ టు యాక్సెప్ట్, యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సెల్ఫ్. ఎవ్రీబడి individually you have to confess yourself as you have done, whatever the mistake you have done, whatever the blunder you have done. ఏదైనా నువ్వు పాపం చేయి, ఎంత పెద్దదైనా పాపం చేయి, the God is there to excuse you, to pardon you. నేను క్షమిస్తానని దేవుడు చెప్తున్నాడు. అయ్యో నేను ఎంత పాపం చేశానే, నేను అలాగా అని అనుకోవాల్సిన పని లేదండి. నువ్వు ఎంత పెద్ద పాపం చేసినా కానీ అది దేవుని యొక్క రక్తం చేత కడగబడుతుంది అంతే. ఆయన వెంటనే క్షమిస్తానని చెప్తున్నాడు. ఆయన ఎన్ని మాటలు చెప్పాడు. 103వ కీర్తన 13వ వచనం, 103 చూడండి, 103 సారీ క్షమించండి 12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆ మన అతిక్రమములను అంత దూరం చేశాడేటండి. ఒక్కసారి నువ్వు అడిగితే చాలు, ప్రభా నేను పాపినయ్యా తండ్రి, నేను ఈ పాపం చేశాను ప్రభా, ఇది నా మనసు నచ్చుతుంది తండ్రి, నేను నరకానికి వెళ్ళిపోతాను కాబట్టి తండ్రి నా పాపాన్ని క్షమించు. ఒక్క మాట చాలండి ఆయనకి. నీ హృదయపూర్వకంగా ఆయన దగ్గర ఒప్పుకుంటే చాలు. పడమటికి తూర్పు ఎంత దూరంతో మనకు తెలీదు, కానీ అంత దూరం పాడేస్తాడట పాపం. నీ పాపాన్ని దూరం చేసేస్తాడు. అడగటమే నీ పని. ఏమంటున్నాడు దేవుడు, ఎంత ప్రేమమయ్యాడండి. నువ్వు ఇలాగే రా, మందిరానికి రా, 4 రోజులు రా, మందిరంలో కూర్చో, నా కోసం ఏడుస్తూ ఉండు,
అంటే నా కోసం దుఃఖిస్తూ ఉండు, లేదా మోకాళ్ళ మీదే ఉండు, అంటే 1 సంవత్సరం పాటురా, లేదా 2 సంవత్సరాల పాటురా, ఒక 5 సంవత్సరాలు చూసిన తర్వాత అప్పుడు క్షమిస్తానులే అని చెప్పడు దేవుడు. ఇన్స్టెంట్, ఇప్పుడు అడిగితే ఇప్పుడే క్షమిస్తాడండి. దేవుడికున్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఏ ఒక్కరు కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు. అందరూ కూడా రక్షింపబడాలి, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. అది ఆయన వచ్చింది, భూమి మీదకి వచ్చింది ఎందుకండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు, వెతుక్కుని మీ దగ్గరికి వస్తున్నాడు. వెతికి అయ్యగారిని మీ దగ్గరికి పంపించి వాక్యం చెప్పారు కాబట్టి ప్రభు సన్నిధిలోకి మీరు రావగలుగుతున్నారు. అంటే దేవుడు మిమ్మల్ని వెతికాడు, తన సేవకుని మీ దగ్గరికి పంపించారు, మీకు ఆ సువార్తను ప్రకటించారు, తద్వారా మీలో రక్షణ కలిగింది. అంటే నశించిన దానికి కోసం దేవుడు వెతుకుతున్నాడు ఆయన రక్షించున్నాడు కదండి. భూమి మీద ఏమంటున్నారు చెప్పండి? ఇప్పుడు కొంతమంది చెప్పేది ఏంటి, ఎలాగ రక్షణ వస్తుందంట? దేవుడు ఎందుకు వచ్చాడంటే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు చెప్పండి? నశించిన దాన్ని. మరి మిగిలిన వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంట. దేవుడు ఇక్కడికి భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఏంటండి? దుష్టుల్ని చంపడానికి, శిష్టుల రక్షణ. శిష్టులు ఎవరున్నారు ఇక్కడ? శిష్టులు అంటే మంచివారు. వాక్యం ఎంత చెప్తుందండి? ఒక్కరు కూడా లేరని చెప్తుంటే మరి ఆయన ఎవరు రక్షించాడు ఇక వచ్చి? ఇది అన్యాయపు కదా. మనుషుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చిందంటే నశించిన వారి కోసం వచ్చాడు. మంచివాళ్ళని ఎవరో చెప్పాలండి? మంచివాళ్ళు నాకు అక్కర్లేదంటున్నాడు. నిజానికి మంచివాళ్ళు ఎన్ని లేరు భూమి మీద కదా. దుష్టులు శిక్షించడానికి వచ్చాడంట. ఇవన్నీ చాలా ఉదాహరణ చెప్పొచ్చు కానీ మన మందిరంలో చెప్పుకోకూడదు, అవి మనకి అక్కర్లేదు. ఎంతోమంది కదండి దుష్టులను శిక్షించడానికి వచ్చాడు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది. ఒకే దుష్టుల కోసం ఒక అవతారం వచ్చేస్తుందంట. ఇది ఎంత ఘోరమైంది కదండి. భూమిపైన నశించున్నటువంటి ఈ లోకం కొరకు ఆ ప్రభువారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. పిల్లారా, నశించిన దుష్టుల కోసమే వచ్చాడు ఆయన, శిష్టుల కోసం ఆయన రాలేదు. కనుకనే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనం ఏముంది, మనలో ఏ గొప్పతనం ఉంది? ఏ పాటి వారం మనం? పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంలోనే చనిపోయే స్థితిలో ఉన్నటువంటి మనల్ని కొరకు ఆ దేవాది దేవుడు భూమిపైకి వచ్చి రక్షకుడిగా మన కొరకు ప్రాణాలు అర్పించారు దేవుడు. ఆయన ఎంత గొప్ప కార్యం మనకు చేశాడండి కదా. కనుక మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అంతేకాదు ఆ పాపాలని తూర్పు పడమరలకే కాదండి. మీకా గ్రంథం చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 19వ వచనం. 7:19. ఆయన మరలా మన యందు జాలిపడి నా దోషములు అణిచివేయును, నా పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడేస్తాడేటండి. ఏమిటి? నువ్వు పాపాలు ఒకసారి ఒప్పుకుంటే అవి నీ దగ్గర ఉండవంటేక ఎక్కడికి వెళ్తాయి? అవి సముద్రపు అగాధంలో సముద్రంలో కూడా కాదు, సముద్రపు అగాధంలో పడుస్తాడట. అంటే వన్స్ అగైన్ మళ్ళీ అవి నీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు. అవి ఎక్కడ? సముద్రపు అగాధంలో పడేస్తాడు దేవుడు. ఎంత గొప్పవాడండి. నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను పాపిని ప్రభువా, తండ్రి నా జీవితం ఇంత ఘోరమైనది, ఇలాంటి జీవితాన్ని నేను జీవించాను ప్రభువా నేను అని ఒక్క మాట ప్రభు దగ్గర ఒప్పుకుంటే చాలండి. నీ పూర్ణ హృదయంతో ఆయన నీ కన్ఫెషన్ నువ్వు చేసుకుంటే ఆయన చేసే గొప్ప కార్యం ఏంటంటే ఆ పాపాలు తీసుకెళ్ళి సముద్రపు అగాధంలో పడేస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభువా నేను నీతిమంతుడిగా నన్ను తీర్చావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా నేను అంటే పక్కన సాతాను చెప్తూ ఉంటాడు చెవుల్లోనూ, నాకు తెలుసు నువ్వు పలినప్పుడు అది చేయలేదా, ఈరోజు ఇది చేయలేదా, నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదా. ఏం చేస్తాడంటే నువ్వు నీతిమంతుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వేం చేసావో నాకు తెలుసును. సాతాన్ని చెవులు అంటే నువ్వు మర్చిపోయిన దానిని మళ్ళీ ఆయన జ్ఞాపకానికి తీసుకుని వస్తాడు. మరి నువ్వు నీతిమంతుగా తీర్చబడ్డావు కదా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నీతిమంతులుగా రాకించు. ఎఫ్ఎస్సి 2:8. ఎఫ్ఎస్సి 2:8. విశ్వాసము ద్వారా కృపచేతనే
రక్షింపబడ్డారు. నీ వలన కలిగింది కాదు, దేవుని వరము. ప్రియులారా, చాలామంది అనుకుంటున్నాను నేను రక్షింపడ్డాను, నాకు ఎంత కష్టపడ్డాను అనుకుంటున్నారు. ఇట్స్ నథింగ్. నీ కష్టం ఏమీ లేదండి, నీ పెట్టుబడి ఏమీ లేదు. ఎలాగంట? ఆయన కృపచేత రక్షింపబడ్డాం. మనం రక్షణ పొందుకోవడానికి మనం పడిన పాటలు ఏమీ లేవండి, కష్టం ఏమీ లేదు. ఏమిటంట? ఒకటి, మన పెట్టుబడి ఏంటి చెప్పండి? విశ్వాసం. విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడ్డాం. విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడ్డాం. ఆయన కృప అంటే ఏంటండి? అనర్హులం, మెర్సీ కదండి. గ్లోరీ మీన్స్, గ్లోరీ మెర్సీ రెండు ఉన్నాయి, రెండింటికి కృప అనే అర్థం. గ్లోరీ మీన్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దోస్ హు ఆర్ నాట్ డిజర్వ్. ఎవరైతే అర్హులు కాదో వారికి ఇచ్చేదాన్ని, ఆ గిఫ్ట్ని గ్లోరీ అంటాం. ప్రియులారా, అది మనకి ఇచ్చాడు. మనం అర్హులం కాదు. ఇట్స్ రియల్లీ ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనం పొందుకున్నటువంటి వరం అది. ఎంత గొప్ప వరము అంటే అర్హత లేనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటిది. మనం అర్హులం కాదు కదండి. అది ఆయన ఇచ్చాడు మనకు. ఆ విశ్వాసం, దానికి పెట్టుబడి ఒకటి విశ్వాసం. విశ్వాసం అనే పెట్టుబడికి మనం పొందినటువంటి గొప్ప వరము అండి. అదే ఇంకేముంటుంది? మెర్సీ మీన్స్, అది కూడా కృపే. ఏమిటది? దేని కొరకు? ఏదైతే శిక్ష నీ మీద పడవలసి ఉన్నదో ఆ శిక్షను తన మీద వేసుకున్నటువంటి కృప అది లేదు. కాబట్టి దాన్ని మెర్సీ అంటాం. ఈ మెర్సీ అంటే మనిషి పాపంకి ఒక శిక్ష అనిపించాలి, దాని మీద ఒక శిక్ష తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఆ శిక్ష ఏం చేశాడంటే నీ మైండ్ తప్పించేశాడు. ఇలాగా దాన్ని పక్క తీసేసి ఏం చేసుకున్నాడు? తన పైన వేసుకున్నాడు. చూసండి, ఆ శిక్ష అంటే నీ పాపాలు, నా పాపాలు, మన పాపాలు అయిపోయిన. చూడండి, అది ఇంకా చక్కగా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదవండమ్మా. చక్కగా ఉంది అది. 4 చదవండి. 3-4 కలిసి ఉన్నాయి, చదవండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష వేసెను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యం మనం చదువుతున్నాము, దానిలో భావం ఏంటి? ప్రతి అక్షరంలోనూ ఒక భావం ఉన్నది. చూడండి, ఎవరికి శిక్ష వేశాడు? ఆయన పాపానికి వేశాడు, దేవుడికి శిక్ష వేశాడు. మన పాపాలన్నీ ఎక్కడికి వెళ్ళి ఆయన పైన వేశాడు. ఈ పాపాలన్నిటికీ మనం పొందాల్సిన శిక్ష ఆయన క్రీస్తు పైన వేసి, కుమారుడి పైన వేసి ఆ పాపానికి శిక్ష వేశాడు అక్కడ. అంటే మనం పొందవలసినటువంటి ఆ శిక్షను చూడండి, ఆ కృప ద్వారా ఆయన పైనకి వెళ్ళిపోయింది. ఆయనకు అంటే పాపమునకు శిక్ష విధించాడు, ఘోరమైనటువంటి మరణం ఆయన అనుభవించారు. ఆ పాపాన్ని అక్కడ శిక్షించాడు దేవుడు. కనుక పిల్లారా, పాపమునకు విషయమైనటువంటి జాగ్రత్త ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దాన్ని వెంటనే ఆయన తీసివేస్తాడు కదండి. కాబట్టి దేవుని ఆ సాతాను నువ్వు అడిగినప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రభుతోటి నువ్వు చెవిలో చోరీగలాగా చెప్తా ఉంటాడు. నువ్వు అక్కడ చేసావు, నువ్వు ఇక్కడ చేసావు, నీకు జ్ఞాపకానికి తీసుకుని వస్తాడు. కాబట్టి ప్రభు ఒకసారి రక్షింపబడిన తర్వాత పాపపు జీవితానికి లేదా పాపపు ఆలోచనలకు మనం వెళ్ళాల్సిన పనిది. మర్చిపోయాడు, వెంటనే సాతానుతో చెప్పాలా, ఓ సాతానా ఎందుకు నా దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్తున్నావు, నా పాపాలు ఎక్కడున్నాయో తెలుసునా నీకు? ఆ నడి సముద్రంలో ఉన్నాయి, పోయి ఎత్తుక్కో, ఎందుకు చెప్తున్నావు అని సాతాను మనం ధైర్యంగా ఎదుర్కోగలగాల. సాతానుడి పైన అయితే, ఎందుకంటే నేను తిరిగి తన లోకంలోకి తీసుకువెళ్ళడానికి సాతాను అలాగే నిన్ను కొలుపుతానే చెప్తానే ఉంటాడు, జ్ఞాపకం చేస్తాను, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, ఇలాగున్నావు అలాగున్నావు అని. సాతానుడికి సరి అయినటువంటి జవాబు మనం ఇవ్వగలగాల. లేదు, నా పాపాలు దేవుడు తీసేశాడు, ఆయన రక్తంతో కడిగాడు, నేను పరిశుద్ధుడు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, నా పాపాలు నీకు కావాలా, నీ పాపాలు అది అక్కడున్నా ఎత్తుక్కో చెప్పగలిగిన ధైర్యం నీలో నాలో ఉండాలా. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. ప్రియుల, ఈ రక్షణ అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. కానీ సాతాను దాన్ని పడగొట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 34 చూడము ఒకసారి. అక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు, నీ పాపాలు
ఇరవై 31, 34 ఈ పాపం చెప్తున్నాను. అవును, 31వ అధ్యాయము 34వ వచనం. కనుక ఏమంటే వారి దోషములను క్షమించి వాటిని నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకోనట. నడి సముద్రంలో పాడటమే కాదండి, ఇంకేం చేస్తాడట, మళ్ళీ వాటిని రికలెక్ట్ చేసుకోడు దేవుడు. నువ్వు ఎక్కడున్నావు కదా అని, లేదా తీస్తాను నేను కదా, జ్ఞాపకం చేసుకోడటండి. ఒక్కసారి నువ్వు అడిగితే చాలు దాన్ని తీసేస్తాడు, నడి సముద్రంలో పారేస్తాడు. ఇంకా సముద్రపు అగాధంలో ఉంటాయి అవి, తూర్పు పడమరలంత దూరం వేస్తాడు. అంతేకాకుండా దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేను జ్ఞాపకం చేసుకోను వాటిని. మరొక చోట ఆయన చెప్తున్నాడు, ఇంకా వారి రిఫరెన్సెస్ చాలా ఇస్తాం, కానీ ఏమంటే నేను నా వీపు వెనక వేసేసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు కదండి. నేను నా వీపు వెనక వేసుకుంటున్నాను. చూడండి, మన పాపాలని మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు క్షమించినటువంటి దేవుడు కనుక ఇప్పుడు మనం ఏమైనా చెప్పండి, ఇప్పుడు పరిశుద్ధులము. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి, అప్పుడు మాత్రమే మీరు నా దగ్గరికి వస్తారు. మన యొక్క గమ్యం ఏంటి చెప్పండి, పరలోక రాజ్యం. మన యొక్క అంతే ఫైనల్ గోల్ ఎక్కడ, ప్రభు రాజ్యం. దాని కొరకు సిద్ధపడాల్సిందే, దాని కొరకు మనం సిద్ధపడి. ఎవరైనా నశించిపోతుంటే కానీ ఆయనకి ఎంతో బాధ అండి. ఆయన ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు. చూడండి ఏస్కేల్ గ్రంథం ఒకసారి చూడండి, ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు. అయ్యగారు నా సమయం అయిపోయిందా, ముగించేస్తాను. అయ్యగారు ఏస్కేల్ గ్రంథము 18వ అధ్యాయం, ఏస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చూడండి. దుష్టులు మరణమందు చేత నాకెంత మాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుడు ఎంత గొప్పవాడండి. దుష్టులు దుష్టత్వంలో ఉండి చనిపోవడం ఆయనకి ఇష్టం లేదంట. ఏమంటండి, వాళ్ళ ప్రవర్తన తిద్దుకుని వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళు రక్షింపబడటమే నాకు సంతోషం. ఎంత ప్రేమ అండి అయింది. ఎవరు నశించిపోదు, అందరూ నా బిడ్డలు, వీరంతా నా దగ్గరికి రావాలి, వారందరూ నా దగ్గరికి రావాలి. కాబట్టి వాళ్ళ ప్రవర్తన దిద్దుకుని తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తే నాకు ఎంత సంతోషం. అందుకొరకు నేను చూశాను కదా అంటున్నాడు. అదే 32వ వచనం కూడా చూడమా, అంతే లాస్ట్లో అదే ఉంది కదా. మరణమునందు వాడు మరణమునందును బట్టి నేను సంతోషించేవాడును కావున మీరు మనసు తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. బ్రతుకుదురు ఎప్పుడంటే నీ మనసు తిప్పుకుంటే బ్రతుకుతావు ప్రియులారా. కనుక ప్రియులారా, మనం దేవుని యొక్క కృపచేత మనం రక్షింపబడ్డాము. ఇందులో అతిశయించడానికి మనం ఏమీ లేదు. నేను ఇంత గొప్ప రక్షణ పొందాను, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత సేవ చేశాను అని మనిషి అతిశయించడానికి ఏమీ లేదండి. కేవలం ఉచితంగా నీ విశ్వాసం అనే పెట్టుబడితో నీకు రక్షణ అనుభవం కలిగింది. ఈ రక్షణ అనుభవాన్ని అంతవరకు సహించాలి, అంతవరకు దాన్ని కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. ఎందుకంటే లోకము పాపముతో కూడినటువంటిది. నడిచే స్థలం, వెళ్ళే స్థలం, మాట్లాడే మాట ప్రతిదీ పాపముతో నిండుకున్నది. ఈ లోకనాథుడు ఎవరండి? మనం ఎక్కడున్నాం చెప్పండి. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నామా, సాతాను రాజ్యంలో ఉన్నామా? యోహాను సువార్త చూడండి, యోహాను పత్రిక ఒక్కసారి. 1 యోహాను లేదా 2వ యోహానులో ఉంది, ఆఖరిలో కనిపిస్తుందండి. ఒక్క మాట నాకు జ్ఞాపకానికి వచ్చింది కదా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మనము దేవుని సంబంధులమని లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. ఎంతండి, మనం ఎవరి సంబంధులు? మనం దేవుని సంబంధులు, లోకము దుష్టుల్లో ఉంది. అంటే దుష్టుల్లో ఉన్న లోకములో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. అర్థమైందా మీకు? దుష్టుని లోకములో దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. దేవుని లోకంలో లేవండి, దేవుని లోకానికి సిద్ధపడుతున్నాం. గమనించండి,
మనము దేవుని లోకం కొరకు సిద్ధపడుతున్నాము, కానీ ఎక్కడుండి? దుష్టుని లోకంలో ఉంది. లోకమంతయు దుష్టుని అధీనంలో ఉంది. ఇక్కడ పాపపు స్థితి. కానీ మనం ఎక్కడున్నాము? మనం ఎవరము? దేవుని బిడ్డలమై ఉండి సాతాను లోకంలో మనం జీవిస్తున్నాం. సాతాను భూమిపైకి తోసివేయబడ్డాడు. ఇది భూమిలో సాతాను యొక్క పరిపాలన కింద ఉన్నది. సాతాను యొక్క రాజ్యములో దేవుని బిడ్డలుగా పరాయి దేశంలో మనం ఉన్నాం. ఇట్స్ నాట్ అవర్ ఓన్ కంట్రీ. మనది కాదండి ఇది. మన యొక్క దేశం ఎక్కడుందండి? పరదేశు, ప్రభుది, మన నిత్యరాజ్యం అది. దానికోసం మనం సిద్ధపడుతున్నాం. దుష్టుని లోకంలో ఉన్నాము, కానీ దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి మనం? దుష్టుని లోకంలో, దుష్టుని పరిపాలనలో పరాయి దేశస్తులు మనం. పరాయి దేశంలో మనం జీవిస్తున్నాం. మన దేశానికి మనం ఒక దినాన్ని వెళ్లాల్సి ఉంది. దానికి వెళ్ళాలి. మన నిత్యత్వం అక్కడ ఉన్నది. మన నిత్యత్వం అది అక్కడికి వెళ్ళాలి. కాబట్టి దుష్టుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా జీవిస్తూ మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? దుష్టుని ప్రజలను దేవుని బిడ్డలుగా మార్చటము, అది మనకిచ్చింది. అందుకని మనం ఏం చేస్తున్నామండి? సువార్తను ప్రకటిస్తున్నాం. వారం వెంబడి వారము, లేదా ఇంకా ఎప్పుడైనప్పటికీ కూడా దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తాన్ని మనం తిని త్రాగుతూ ఉన్నాం. కారణం ఏంటి చెప్పండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. 25వ వచనం చూద్దాం. ఆకండి 26 చూద్దాం. మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగినప్పుడులా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును. సో ఇట్స్ అవర్ డ్యూటీ. వీ హ్యావ్ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. ఎందుకంటే మనం ఆయన శరీరాన్ని తింటున్నాము, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాము. కాబట్టి సో ద గాడ్ హ్యాస్ గివెన్ ఎ గ్రేట్ డ్యూటీ. దట్స్ వీ హ్యావ్ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సువార్తను మనము ప్రకటించాలి. నేను ప్రతి ఆదివారం దేవుని రాజుని రొట్టెను తింటున్నా, దేవుని శరీరాన్ని తింటున్నాను, రక్తాన్ని త్రాగుతున్నాను, కాబట్టి నేను ప్రభు రాజ్యానికి. నిజమే, అది తప్పనిసరిగా చేయాల్సిందే, అది చేయవలసినదే. చేయటానికి కారణం చేసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు సువార్తను ప్రకటించాలా, నీ రాజ్యం, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. ఎక్కడండి? ఈ సాతాను లోకంలో. గమనించండి, సాతాను లోకంలో దేవుని రాజ్యాన్ని ప్రకటించాలా. ఇప్పుడు అదే జరుగుతుంది కదండి? జరుగుతుందండి అయ్య గారు. ఇప్పుడు మనం ప్రకటిస్తున్నాం. సాతాను కార్యాలు ఏం జరుగుతున్నాయి? సువార్థికులను చంపేస్తున్నారు, వారి కుటుంబాలను నాశనం చేస్తున్నారు. బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ సాటన్ ఓన్లీ. సాతానుది మాత్రమే, దేవుడు కాదు కదండి. కనుక ప్రియులారా గమనించండి, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు సాతానుడు ఎంతగా విజృంభిస్తున్నాడు, ఇప్పుడు ఎంతగా విజృంభిస్తున్నాడండి. దేవుని కొరకు సమర్పించుకున్న అనేక ఆత్మలు ఫ్రెండ్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం భయపడలేదు. అనేక వృత్తాంతాలు, అనేక ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి మన దగ్గర సమయం లేదు కదండి. కనుక దేవుని సువార్తను ప్రకటించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆత్మత్యాగం చేసిన వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నారు. ఎందుకంటే ఇది దుష్టుని లోకము. ఈ లోకంలో ఈ ప్రజలందరినీ, దేవుని బిడ్డలని దేవుని వైపు మార్చవలసిన బాధ్యత ఎవరిదండి? మన అయ్యగారిదే అనుకోకండి, సేవకులదే అనుకోకండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఉందండి, ఎవరైతే ఆ రొట్టె ద్రాక్షారసములు చేయి వేస్తారో, ఆయన శరీరం తిని రక్తమును తాగుతారు. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ హాస్ టేకెన్ పార్ట్ ఇన్ ద టేబుల్. ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్, యూ అండ్ మై, అందరికీ కూడానండి. ఈ రాజ్య విస్తరణ నీకు నాకు అందరికి ఇచ్చారు. ఏదో అది సేవకుడి దేవుళ్ళండి వాళ్ళు చేసుకుంటారని అనుకోకండి, కాదండి. చేయండి ప్రభు యొక్క రాజ్యం. మనం చేసిన ఈ కార్యం ఎప్పుడైతే చేస్తామో దానికి మనకున్నటువంటి బాధ్యత అదే చేయాలి. నువ్వు సాక్ష్యం నీ కుటుంబీకుల కొరకు, నీ వారి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు నీ సాక్ష్యం ద్వారా ప్రభువుని రాబట్టవచ్చు. నువ్వేం సువార్త పెట్టించాలంటే నువ్వు అనుకుంటావు, సువార్త పెట్టించాలంటే నాకు వాక్యం కావాలి, నేను ఇలా చేయాలి, నాకు అలా చేయాలి, ఇంకా ఎంతో ఉంది అని అనుకుంటావు. ఏమున్న జ్ఞానం కావాలి, ఏం అక్కర్లేదండి. పేతురు చదువుకున్నాడా? చేపలు పట్టేవాడు. ఒక్కసారి ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపబడ్డారండి. మరొకసారి ప్రసంగం చేస్తే 5,000 మంది రక్షింపబడ్డారండి. ఏం చదువుకున్నాడు? చేపలు పట్టేటువంటి దేవుడు వాడుకోలేదా?
దేవుని నన్ను కనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో అంటే నన్ను కనపరచు, నిన్ను కనపరుస్తాను, నా కొరకు నువ్వు త్యాగం చేయి, ఇప్పుడు నేను కనపరుస్తాను. అదండి, నా కొరకు నువ్వు త్యాగం చేయి, నా కొరకు నువ్వు కష్టపడు, ఇప్పుడు నేను హెచ్చిస్తాను, నిన్ను నేను కనపరుస్తాను. ఇక్కడ కనపరుస్తాను, పరలోకంలోనూ కనపరుస్తాను. నిన్ను విడిచిపెట్టును, ఎందుకంటే నువ్వు త్యాగం చేయాలి, నువ్వు కష్టపడాలి. అప్పుడు నువ్వు కష్టపడడం అంటే నా కొరకు నువ్వు జాబ్ విడిచిపెట్టావా, నా కొరకు నీ కుటుంబాన్ని విడిచిపెట్టావా, లేదా నా కొరకు నీ యొక్క బంధుమిత్రులు అందరూ ధృవీకరించారు నువ్వు రక్షింపబడ్డావని? పర్వాలేదు, వాళ్ళు అక్కర్లేదు, నాకు నా దేవుడు కావాలా, వాళ్ళు దినం నేను రక్షించుకుంటా, నా దేవుడు రక్షిస్తాడు. కానీ నా ప్రభువు కంటే వారు ముఖ్యం కాదు. నీ కుటుంబాన్ని ఒంటరిగా అయిపోయావా, ఒంటరి సహోదరు అయిపోయావా? ఎంతో మంది దేవుని నమ్మిన వాళ్ళు నేను వెళ్ళిపో, మా ఇంట్లో ఉండటానికి వీల్లేదని కరిగి వేసినటువంటి ఎంతో మంది సహోదరులు ఉన్నారు ప్రియులారా. వారిని దేవుడు ఎంతగా కనపరిచాడు తెలుసునండి. వాడు త్యాగం చేశారు, వాడి కుటుంబాన్ని విడిచిపెట్టి నేను రక్షింపబడ్డాను నా దేవుని కోసం. భగత్ సింగ్ గారి గురించి తెలుసు. ఆయన కెనడా ఆనాటి 1932 సంవత్సరంలోనే ఆ సమయంలో ఇండియా నుంచి భారత్ అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు లేరు. ఆ సమయంలో అమెరికా వెళ్ళి కెనడాలో ప్రాంతంలో డబుల్ ఇంజనీర్ చేసుకుని తిరిగి వచ్చి అక్కడ రక్షింపడిన తర్వాత తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు అక్కడ క్వెట్టా ప్రాంతంలో ఉండేవారు వాళ్ళు. అంటే అప్పట్లో అన్డివైడెడ్ ఇండియా అంటే పాకిస్తాన్లో ఉండేది. అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి ముంబైకి వచ్చి. అంటే ఆయన ఏమనుకున్నారు, తల ఉంటుంది, జుట్టు ఉంటుంది, చాలా పగడ ఉంటుంది కదా, ఈయన దిగితే ఆయన షూట్ వేసుకుని కింద దిగితే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఎతుకుతున్నారట ఇలాగా. అక్కడ నా కొడుకు రాలేదేంటి అని చూస్తే ఆయన శుభ్రంగా ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఎలాగ ఉన్నాడండి, ఒక షూట్ వేసుకున్నాడు, ఇంతకుముందు పెట్టిన పగడ ఇవి ఉండేవి, ఇప్పుడు ఏమీ లేదు, కటింగ్ వేసుకుని దగ్గరికి వచ్చేసాడు. దగ్గరికి వచ్చి చూస్తే అప్పుడు మా అరే ఇలా పరిస్థితి ఆశ్చర్యం వాళ్ళకి. ఏంటి నాయన ఇలా ఉన్నాం, మన ఆచారం ఏంటి, మన గర్భం ఏంటి, ఇలాగ ఉన్నామంటే వాళ్ళు అన్నారు, నాయన నేను క్రీస్తు ప్రభువుని అంగీకరించాను, నేను రక్షింపబడ్డాను రండి. కాబట్టి ఇవన్నీ వృధా, వీటన్నిటి తీస్తానంటే అయ్యో ఎంత పని చేసావు, మన ధర్మం ఏంటి, మన బ్రతుకులు ఏంటి, మనం కోటీశ్వరు. అక్కడ వాళ్ళకి ఎన్నో మిల్స్ ఉన్నాయి, ఎంతో ఆస్తిపరులు వాళ్ళు అప్పట్లోనే, అంత ఆస్తిపరులు. ఆయన ఎంత అవుతాడు, మన స్థితి ఏమిటి, నువ్వేం చేసావు, ఇది పరాయి మతం మంద కాదు అంటే అది లేదండి, ఆ జీవం కలిగిన దేవుడు నేను ఎరిగాను. ఆయన అంటే నువ్వు లేదు ఏదో చేసావు, కానీ నువ్వు ఇంటికి వచ్చి నువ్వు ఇంట్లోనే ఉండు, మనకేం తక్కువ లేదు, నువ్వు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంట్లో ఉండు, నువ్వు చక్కగా నీ దేవుడు నువ్వు నమ్ముతున్నావు కదా, ప్రార్థన చేసుకున్నాడు అన్నా. లేదమ్మా, నాకు ఆయన నా యొక్క ఊపిరి, ఆయన నా ఊపిరి పీల్చుకోకుండా ఎవరైనా బ్రతుకుతారా? గాలి పీల్చుకుండా ఎలా బ్రతుకుతారు, ఎవరైనా ఉండగలుగుతారా? కాబట్టి ఆయన గురించి నేను చెప్పకుండా నేను ఎక్కడో దాక్కుని ఉండలేను, నేను ఉండను చెప్పాడట. చూడండి, కాబట్టి అయితే మంచిదనే, నువ్వు అలాగైనట్లయితే నువ్వేం చెప్పినట్లుగా వింటేనే మా దగ్గరికి రా, లేదంటే నీ ఇష్టం. వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో వదిలేసి వెళ్ళిపోయారండి ఆయన్ని. ఆ దైవజండి ఎంత త్యాగం అండి, ఆస్తి కోట్ల ఆస్తిగా, అప్పట్లోనే ఎంతో ఆస్తిపరుడు ఆయన. 1930 సంవత్సరం మన స్వాతంత్రం రాకముందు సమయం అది పరిస్థితులు అయినవి అదండి. అక్కడికి వెళ్ళి చదువుకుని వచ్చి రండి, ఇంత ఆస్తిని విడిచిపెట్టేసేసి ముంబై వీధుల్లో ఈ బ్యాగ్ కూడా తగిలించుకుని స్వార్థ ప్రకటిస్తూ ఎవరైనా టీ ఇస్తే తాగేసి బస్ స్టాండ్లో పడుకుని పరిచర్య చేశాడు ఆయన. ఈ పరిచర్య ఇప్పుడు ప్రపంచం అంతా విస్తరించింది, ప్రపంచం అంతా. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచం అంతానండి. ఎలాగా ఆయన చేసింది త్యాగం. దేవుడు నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తాను. నువ్వు కనపరచాలంటే నువ్వు పరిశుద్ధుడు కావాలి. నువ్వు పరిశుద్ధుడు అయినప్పుడు నన్ను కనపరుస్తావు, అప్పుడు నేను కనపరుస్తాను. ఆయన ఎంతగానో కనపరిచాడు ఈనాడు. ఎంతమంది అండి, ప్రపంచం అంతా, ఒక్క చోట కాదండి, ప్రపంచం అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క ఆ దైవజనుని యొక్క సంఘాలు ఆయన ఏర్పాటు చేసినటువంటి ముంబైలో తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి కదండి. అప్పటికి పెళ్లి చేసుకుని వెళ్ళారు. ఆయన కుమారుడు కూడా ఉన్నాడు. భార్యను విడిచిపెట్టాడు, కుమారుని విడిచిపెట్టాడు రండి, తర్వాత తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, ఆస్తి విడిచిపెట్టాడు. దేవుని ఎంతగా కనపరిచాడు, కనుకనే దేవుడు ఆయన అంతగా కనపరిచాడు. ప్రియులారా, ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడతామో, పరిశుద్ధతను కనుక్కుంటావో, ఇక మన పని ఏంటంటే ఆయన కనపరచుట. ఇప్పుడు నీవు పరిశుద్ధులం, ఆ పరిశుద్ధతలో మనం జీవిస్తే
ప్రభు కొరకు. దాంట్లో ప్రాముఖ్యమైన విషయం ఒక్క మాట చెప్తున్నాను, అంటే శుభవార్త ప్రకటించండి. శుభవార్త ప్రకటించండి, ఇది అవసరం. శుభవార్త ప్రకటించడానికి జ్ఞానం అక్కర్లేదు, చెప్పాను కదా, పని అక్కర్లేదండి. నీ సాక్ష్యమే చెప్పు. నువ్వు సాక్ష్యం కూడా చెప్పలేకపోతున్నావు, పర్వాలేదు, అది కూడా ఏం చెప్పక్కర్లా. నువ్వు మోకాళ్ళుని ఒక కుటుంబాన్ని ఎన్నుకో, ఒక సహోదరుని ఎన్నుకో, వాడి కొరకు దినదినము ప్రతి క్షణము ప్రార్థన చేయి. ప్రభువా ఆ బిడ్డను రక్షించు, ఆ అన్నను రక్షించు, ఆ తమ్ముని రక్షించు, ఆ అక్కను రక్షించు, తండ్రి కాపాడు, ఆ పాపంలో ఉంటున్నారు. ఒక్కరి కోసం నువ్వు టార్గెట్ పెట్టుకో, ప్రార్థన చేయి. దేవుడు ఒక దినం నువ్వు కార్యాన్ని చూస్తావు, ఆత్మ రక్షింపబడుతుంది. ఇది చాలు. నువ్వు ఒక స్వార్థ ప్రకటించలేకపోవచ్చు, నీ ప్రార్థన జీవితం ప్రభు మోకరించి ప్రభు కొరకు ప్రార్థించి ప్రభు ఆ ఆత్మను రక్షిస్తాడు. ఒకరిని నీ వల్ల ఒక ఆత్మ రక్షింపబడుతుంది అన్నమాట. ఇది ఒక రకమైనటువంటిది. రెండవదిగా నువ్వు చేయాల్సిన పని మరొకటి ఏంటంటే, నీకు కలిగిన దాన్ని సేవకులకు సమర్పించు. దాని ద్వారా ఏమవుతుందంటే సువార్త జరుగుతుంది. సువార్త చేసి ఎంతోమంది అంటే తిండి లేకుండా సువార్త చేస్తూనే ఉన్నారు. మీకు తెలుసునా? తిండి లేదు, వాళ్ళకి తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా పెడితే తింటారు, లేకపోతే వాళ్ళ వెళ్ళిపోతారు. వాళ్ళు సువార్తే ప్రకటిస్తారు. వాళ్ళకి మందిరాలు లేవు, వాళ్ళకి ఇంకా సంఘం లేదు, ఆత్మలు లేవు. వాళ్ళు సైకిల్ వేసుకుంటున్నారు, తిరుగుతూ ఉంటారు, సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎదులే ఇలా తిరుగుతున్నారని చెవులు పక్కకు పెట్టినటువంటి రోజులో విశ్వాసులు ఉన్నారు. ప్రియులారా, వాళ్ళు ఎంత త్యాగం చేస్తే ఆ పని చేస్తున్నారు. ఒక ఆత్మల కొరకు వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి ఇలాగ తిరుగుతూ సువార్త చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు జేబుల నుంచి తీసి వాళ్ళ చేతిలో పెట్టి, అయ్యా సువార్త పెట్టించండి, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారా? ఎంతో ప్రాముఖ్యమైందండి. నువ్వు చేయలేకపోవచ్చు, చేసేవారికి సహకరించు. చేసే సేవకులకు నువ్వు సహాయం చేయి. వారి ద్వారా వరకు అనేక ఆత్మలు రక్షింపబడతారు. అదే నువ్వు ఇచ్చినటువంటి ఆ కానుకలు సేవకులకు లేదా సంఘానికి అంటే పరిచారకులకు నువ్వు సమర్పించున్నట్లయితే దాని ద్వారా నీ పరిచయం జరుగుతుంది. చాలామంది రండి, ఒక క్షమించండి గారు, 7 గంటలకు అయిపోవాలనుకుంటాను, క్షమించండి అయిపోయింది చేస్తున్నాను. ఓకే, ఇంకా చెప్పను, ఎందుకంటే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారేమో కదా. సరే, ఒక వృద్ధురాలు గురించి చిన్న మాట చెప్పి వచ్చాను. అమెరికాలో వృద్ధురాలు, ఆమె ఇండియాకి పంపించేదట డబ్బు, చూడండి, సేవకుల కోసం అని పంపించేదట. ఆమె జీవించేది ఎక్కడంటే అక్కడ చిన్న ఇంట్లోనట. తను ఒకటి సంపాదించుకునేది, తను తినేది, మిగిలిన డబ్బు దాచిపెట్టేదట. దాచిపెట్టి ఎక్కడ పంపించేదండి? ఇండియాకి. నాకు బయట భారత నుంచి వచ్చింది డబ్బు, భారత నుంచి వచ్చింది నాకు అంటున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి తెలియదు. ఎలా వచ్చిందండి? ఎంతో కష్టపడి వాడు తిండి తక్కువ తిని మిగిలించుకుని, మన జీవన విధానం ఎలాగుందో అక్కడ జీవన విధానం కూడా అలాగే ఉంటుంది. మన రాబడిని బట్టి మన ఖర్చు, వాళ్ళ రాబడిని బట్టి వాళ్ళ ఖర్చు ఉంటుంది. వాళ్ళ దగ్గర మిగలాలంటే ఏమి మిగలదండి, వాళ్ళు త్యాగం చేయాల్సిందే. వాళ్ళు త్యాగం చేసిన తర్వాతే అది ఇక్కడ పంపిస్తే మన వాళ్ళంతా అంటారు, అమెరికా నుంచి నాకు డబ్బు వచ్చింది. వాళ్ళు ఎంత కష్టంతో వాళ్ళు ఇస్తున్న, వాళ్ళు త్యాగబుద్ధి కలిగిన వాళ్ళని నిజంగాను అక్కడ విశ్వాసులు. వాళ్ళు సమర్పించుకుని ఇతర దేశాలకు సువార్త ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రియులారా, మనం సువార్త ప్రకటించడానికి నీకుగాను నువ్వు చేయగలిగి చాలా సంతోషం, లేదా చేయగలిగిన వారికి సహకరించు. నువ్వు చేయి. సువార్త కొరకు వచ్చిన వాళ్ళకి సువార్త బయటిస్తుంటే పిలిచి వాళ్ళ దగ్గర, నీ ఇంటి దగ్గర కొంచెం భోజనం పెట్టి, ఇదిగో ఇది మీ దగ్గర వచ్చండి అయ్య గారు, మీరు తిరగండి, సువార్త చేయండి అని చెప్పి వాళ్ళకి సహకరించండి. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటిది. ఎందుకంటే సువార్త తిండి లేకుండా సువార్త చేస్తూ తిరుగుతున్నటువంటి వారు ఎవరు అడగరు పాపం, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, సువార్త చేస్తూనే ఉంటారు కదండి. వాళ్ళ కొరకు కూడా మనం సంగతించాలి. ఎప్పుడు చేస్తాం ఇది? పరిశుద్ధత నీలో ఉన్నట్లయితే. నువ్వు పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా జీవించబడ్డాయి కనుకనే ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడున్న కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ పరిశుద్ధత నీలో ఉన్న రోజునే నువ్వు అదే విధమైన జీవితము, విశ్వాస జీవితము, సాక్ష్యార్థమైన జీవితం మన జీవితంలో ఉంటుంది. అది దేవునికి మహిమ. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మల కొరకు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తుల హృదయములకును తలంపులకును కావలియుండును గాక.